తోటలోకి వెళ్ళి కొబ్బరికాయలు దమ్మని తెచ్చారా? ఎక్కడే లేడండి. తొందరగా కాని ఉండరా బాబు, తెల్లారితే పెళ్లి. పిచ్చ టెన్షన్ ఎక్కిపోతుంది నాకు. రే సుబ్బారావు, అయ్యా ఇంట్లో మగ పిల్లలందరికీ ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయా? సూపరండి అయ్యా. సర్లే. రే తిగ్గిరి పుచ్చే, ఒకసారి ఇటు వచ్చిపో. ఇప్పుడు రే అదేంట్రా? వచ్చి పొమ్మన్నావు కదా, పోతున్నా. సరే పోయిరా. అన్నావేంటి? ఇంట్లో ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాను కదా, ఈ వాళ్ళకి పెట్టిరా. ఎలక్షన్లు అయిపోయి కదా, బ్యానర్లు వేస్ట్ గా ఉన్నాయని పీక్ కట్టుకున్నాను తప్ప. సర్లే, శుభలేఖలు అందరికి పంచారా? ఎవరన్నా దిగడారా? మరి దిగడరా. పనికి మాలిన వాళ్ళందరికీ శుభరేఖలు వేసి అసలు ముఖ్యమైన వాళ్ళు ఇద్దరిని మరిసిపోయావు. ఎవరు, నువ్వు మీ ఆవిడనా? మాకు నీ శుభరేఖలు ఏమో అక్కర్లేదు. నువ్వు పిలవకపోయినా వచ్చి దొప్పించుకుంటావు, 4 మెతుకులు తినేళ్తాం. నీ దగ్గర అంటే ఎంతో మొహమాటం. 4 కాబట్టి 5 మెతుకులు తిను. ఇంతకీ 2 ముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఎవరా? ఢిల్లీ వాజ్పేయి గారికి వేసావా? హైదరాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారికి వేసావా? వాళ్ళకెందుకురా? నువ్వు అసలు గడ్డి తింటున్నావా, వన్నం తింటున్నావా కడుపుకి? ఆ జన్మభూమి అని, వాటర్ షెడ్ అని, దీపం పథకాలని బోల్డ్ పథకాలు ఎడితే అన్ని శుభ్రంగా వాడుతూ తొప్పావా? తిరమోసి ఇంట్లో శుభకార్యానికి అందరినీ పిలిచి వాళ్ళిద్దరిని మానేస్తావా? ఇవన్నీ మనసులో ఎట్టుకోరు. రేపు ఎత్తే మాత్రం వాళ్ళు వస్తారంటావా? రాకపోతే వాళ్ళని మన కాళ్ళు ఎట్టుకు బతిమాలు వెయ్యం. వాళ్ళ లెవెల్ వాళ్ళకుంటే మన లెవెల్ మనకుంటది. వస్తే 4 పూరు మొక్కలు ఎక్కువ వేసి ఆకు నిండా 7 వన్నం వేస్తాం. పనిలో పని వాళ్ళు కూడా నన్ను ఒకసారి చూసేసినట్టు అయిపోతుంది. నిన్ను చూడటం కోసం వాళ్ళు ఇక్కడికి రావాలా? నీ అబ్బా అమ్మ రమ్మంటుంది నిన్ను. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. మావయ్య, మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు? మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. ఓరి తింగిరి బింగిరి, పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు దొబ్బి? నా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే.